ధోని రిటైర్మెంట్ ఇస్తున్నాడా? ఈ రోజు SRH CSK మధ్య జరిగే మ్యాచ్ ధోని ఆఖరి మ్యాచ్ అని చాలా మంది అభిమానులు ఎమోషనల్ అవుతున్నారు. అసలు మ్యాటర్ ఏంటంటే IPL అంటే గుర్తుకొచ్చే టీం CSK అంటే గుర్తుకొచ్చే ప్లేయర్ మహేంద్ర సింగ్ ధోని. ఈ బంధం కేవలం టీం ప్లేయర్ మధ్య కాదు, కోట్ల మంది అభిమానుల ఎమోషనల్. 2008 IPL ప్రారంభమైనప్పటి నుంచి చాలా మంది స్టార్ ప్లేయర్స్ ఉన్నారు, కానీ CSK కెప్టెన్ గా ధోని వచ్చిన తర్వాత ఆ టీం మొత్తం వైబే మారిపోయింది. అప్పటి నుంచి CSK టీం ధోని కెప్టెన్సీలో విన్నింగ్ సింబల్ గా అయిపోయింది. ధోని కెప్టెన్సీలో CSK ఎన్నోసార్లు ఫైనల్ కి చేరింది. అలాగే IPL చరిత్రలో అత్యధిక విజయవంతమైన టీమ్స్ లో ఒకటిగా నిలిచింది. ఒకప్పుడు మ్యాచ్ ఆల్మోస్ట్ ఓడిపోయే పరిస్థితిలో కూడా ధోని క్రేజ్ లో అభిమానులు వదిలేసేవారు కాదు, ఎందుకంటే చివరి మ్యాచ్ల్లో ఫినిష్ చేయడం ధోని స్పెషాలిటీ. అందుకే ఆయన్ని బెస్ట్ ఫినిషర్ గా అంటారు. మైదానంలో కూల్ గా కనిపించిన ఆయన ప్లాన్స్ మాత్రం డేంజరస్ గా ఉంటాయి. బౌలర్ ఎవరు వేయాలి, ఫీల్డర్ ఎవరు పెట్టాలి, ఎప్పుడు అటాక్ చేయాలి, ఎప్పుడు డిఫెండ్ చేయాలనే ఈ డెసిషన్ లో ధోనిది మాస్టర్ మైండ్ అని చాలా మంది అంటారు. అందుకే అభిమానులు ఆయన్ని కెప్టెన్ కూల్ అని పిలుస్తారు. స్టేడియంలో ఆయన బ్యాటింగ్ వచ్చే సమయంలో నాయిస్ మొత్తం ధోని ధోని అంటూ అభిమానులు అరిచే మూమెంట్స్ IPL హిస్టరీలో ఇప్పటికీ చరిత్రలో మిలిచిపోయాయి. చాలా మంది CSK అంటే కేవలం ఒక టీం కాదు, ధోని అంటే ఒక ఎమోషన్. ఈ ఎమోషన్ కి హార్ట్ బీట్ అయిన ధోని ఈ మ్యాచ్ తో రిటైర్మెంట్ ఇస్తాడా ఇవ్వడా? చాలా మంది అభిమానుల గుండెల్లో బాధలు మొదలయ్యాయి. మీరేమనుకుంటున్నారు? ధోని గారి చివరి మ్యాచ్ ఇదే అనుకుంటున్నారా? ధోని గారి ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.